పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ గారితో ఉన్నాము. జైనూర్ ఘటనను కాంగ్రెస్ గవర్నమెంట్ తొక్కిపెట్టేసిందని మీరు భావిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి కూడా ఆదివాసుల మీద కావచ్చు, హిందువుల మీద దాడులు జరిగినప్పుడు కనీసం దాడులు జరిగిన కేసులు కూడా పెట్టే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. ఇవాళ 20 రోజులు కావస్తుంది. 20 రోజుల్లో ఇప్పటి వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నిందితులకు గుర్తించలేదు. అరెస్టు చేసింది, నామమాత్రంగా అరెస్టు చేసింది. అత్యాచారం కేసులు పెట్టలేదు. అక్కడ ముఖ్యంగా జైనూరులో అక్కడ 500 ముస్లిం కుటుంబాలు ఏజెన్సీ ప్రాంతంలో తిష్టా వేసి ముస్లింలు గిరిజనులకు రావాల్సిన హక్కులు కావచ్చు, వాళ్ళకు రావాల్సిన సబ్సిడీలు కావచ్చు, ఆదివాసీల మహిళలకు పెళ్లిళ్ళు చేసుకొని మత మార్పిడి చేస్తున్న ఈ కుటుంబాలు వెంటనే వెకేట్ చేయాలని వాళ్ళ గవర్నర్కి మేము కలవడం జరిగింది. గవర్నర్ కూడా విజిట్ చేసి ఆదివాసులు ఎక్కడైతే చట్టాలు ఉల్లంఘన జరుగుతున్నాయో, పీసా చట్టం ఎక్కడైతే ఉల్లంఘన జరుగుతుందో, ఇవాళ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కావచ్చు, ఈ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఆదేశిస్తే నేను మాకు పూర్తిగా విశ్వాసం కల్పించడం జరిగింది. ఆదివాసులకు తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేదు, కాంగ్రెస్ పార్టీ పాలన రక్షణ లేదు, వరుసగా దాడులు జరుగుతున్నా, మానభంగాలు జరుగుతున్నా, వాళ్ళ మీద హిందువుల మీద ముస్లింలు దాడులు జరుగుతున్నా, ఏజెన్సీ ప్రాంతంలో తిష్ట వేసుకున్న ఆదివాసులకు ఖాళీ చేయాలని భారతీయ జనతా పార్టీ వాళ్ళ రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇవాళ గవర్నర్ కూడా త్వరలోనే వారం రోజుల్లోనే కూడా అక్కడికి వచ్చి నేను విజిట్ చేసి ఆదివాసు చట్టాలు ఎక్కడ ఉల్లంఘన జరిగితే అటవీ హక్కు చట్టాలు కావచ్చు, పీసా చట్టం యాక్ట్ కావచ్చు, ఇవాళ అదేవిధంగా 170 యాక్టు ఉల్లంఘన జరిగితే దానికి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఏవి కూడా ఉల్లంఘన జరిగితే నేను ఇవాళ 5వ షెడ్యూల్ అంశాల ప్రతిదీ కూడా గవర్నర్కు అధికారం ఉంటుంది కనుక దాని మీద రివ్యూ చేసి ఆదివాసులు ఎక్కడ అన్యాయం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఆదేశించాలని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ముస్లిం జనాభా పెరుగుతుందని మీరు భావిస్తున్నారా? పెరుగుతుందండి. ఇవాళ 30 సంవత్సరాల నుంచి కూడా ముస్లింలు ఆదివాసీ మహిళలకు ఇవాళ ఆదివాసీ యువకులకు చంపి అనేక మంది వాళ్ళ ఉదాహరణ జైనూరులో 64 కుటుంబాలు అక్కడ ఆదివాసీ కుటుంబాలు అక్కడ ఆదివాసీ మహిళలకు ఇవాళ అక్కడ వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని మాకు రావాల్సిన ఆదివాసీ హక్కు చట్టాలకు రావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ముస్లింలే అక్కడ తిష్ట వేసి ఇవాళ ఆదివాసీ ప్రాంతంలో ఉన్నారు కనుక ముస్లింలు వెంటనే వెకేట్ చేయాలి. ఇవాళ ప్రభుత్వం ఇవాళ వెంటనే విచారణ చేపట్టాలి. ఎక్కడ అన్యాయం జరిగినా ఇవాళ గిరిజనుల మీద ఆడ స్పందించలేరు కనుక ముస్లింలు ఇవాళ ఆదివాసీ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో తిష్ట వేసారు కనుక వాళ్ళు భవిష్యత్తులో ఆదివాసులు లేకుండా వాళ్ళ సంస్కృతి కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, వాళ్ళకి ఉన్న రాజ్యాంగ హక్కులకు వాళ్ళ కాలరాస్తురు కనుక దీని మీద ఒక కమిటీ వేసి సమగ్ర విచారణ జరిపి ఆదివాసు హక్కులు అమలు అయ్యే వరకు కూడా భారతీయ జనతా పార్టీ గిరిజనుల తరపున పోరాడుతుంది నేను కోరుకుంటున్నాను. మగ్దుమ్ అనే వ్యక్తి ఎవరైతే నీలాబాయి మీద అత్యాచార యత్నానికి ప్రయత్నించాడో ఇప్పుడు అతనికి ఎలాంటి శిక్ష పడింది? ఇప్పుడు నీలాబాయి పరిస్థితి ఎలా ఉంది? మగ్దుమ్ అనే వ్యక్తికి ఒక అత్యాచారం కేసు బుక్ చేయడం జరిగింది. అత్యాచారం కేసు బుక్ చేయలేదు, ఒక మర్డర్ కేసు బుక్ చేయడం జరిగింది, అటెంప్ట్ టు మర్డర్. కానీ రేప్ చేసిండు అక్కడ ఆటోలో ఎక్కించుకొని వాళ్ళ ఆయన రేప్ చేసిన వ్యక్తి కనుక వెంటనే వాళ్ళ రేప్ కేసు బుక్ చేయాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. అమాయకంగా వీళ్ళ ఏజెన్సీ ప్రాంతంలో మహిళలు ఉంటారు అక్కడ ముస్లింలు బేనూరులో. ఈ సంఘటన ఇప్పటి నుంచి కాదు, మగ్దుమ్ అనే వ్యక్తి 30 సంవత్సరాల క్రితం ఒక ఆదివాసీ యువకుడుకు చంపి ఇప్పుడు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆయన ఆదివాసీ మహిళకు పెళ్లి చేసుకొని ఈ సంఘటన జరిగింది. ఆయనకు శిక్ష పడ్డది, జైలు నుంచి బయటకు వచ్చిండు. ఇవాళ ఒక ఆదివాసీ మహిళలకు ఇవాళ చంపడానికి ప్రయత్నించి అత్యాచారం చేసిండు ఆయన కనుక అత్యాచారం కేసు బుక్ చేయలేదు ఇవాళ ప్రభుత్వము, ఇవాళ నమోదు చేయలేదు. ములుగు సీతక్క కావచ్చు, ఇవాళ అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ముస్లిం ఓటు బ్యాంక్ కొరకు, మైనార్టీ ఓటు బ్యాంకు కొరకు, ముస్లిం ఓటు బ్యాంకు కొరకే పాటుపడతా తప్ప గిరిజనులకు బాగోగుల గురించి ఎప్పుడు కూడా పట్టించుకోదని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజనుల మీద ఎక్కడ దాడులు జరిగినా, ఏజెన్సీ ప్రాంతంలో దాడులు జరిగినా వెంటనే చర్యలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది.